నంద్యాల జిల్లా దొన్నిపాడు మండలం అమిరెడ్డినగర్ గ్రామంలో నాగిరెడ్డి అనే రైతు పొలంలో బురదనారు పోస్తున్నారు. బురదనారు పోసే ముందు ఒకరోజు ముందు ఒడ్లు నీళ్ళలో నానబోస్తారు. నానబోసిన తర్వాత రెండో రోజు 24 అవర్స్ తర్వాత దాన్ని బయటికి తీసి దానిపైన వరిగడ్డి లాంటిది కప్పి ఒకరోజు మళ్ళీ 24 అవర్స్ ఉంచుతారు. ఉంచిన తర్వాత చిన్న స్ప్రౌటింగ్ మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు నీళ్ళల్లో చల్లుతారు. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఆ నానబోసిన గింజల్ని ఇక్కడ చల్లుతున్నారు. చూడండి ఎట్లా చల్లుతారంటే ఫుల్గా పాండ్ లాగా, చెరువులాగా నీళ్లు పెట్టేసి పొలంలో కయ్యలో ఒక నారుకయ్య అంటారు. ఆ నారుకయ్యలో నీళ్లు పెట్టేసి దీన్ని చల్లుతారు బాగా. చూడండి ఎట్లా చల్లుతున్నారో. చల్లిన తర్వాత 1 or 2 అవర్స్ తర్వాత ఏం చేస్తారంటే ఆ నీళ్లు మొత్తం తీసేస్తారు. ఆ నీళ్లు మొత్తం తీసేసినప్పుడు ఏంటంటే అక్కడక్కడ కొన్ని అంటే వీళ్ళు పొలం దున్నేటప్పుడు అక్కడక్కడ ఎత్తులు పల్లాలు ఉంటాయి కాబట్టి ఏదన్నా ఒక స్టిక్ లాంటిది, ఒక బంబు లాంటిది తీసుకొని దానికి పైన ఒక గుడ్డలాగా కట్టేసి లాస్ట్ కొసలో అట్లా చిన్న చిన్న కాలువలు తీసేసి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కంప్లీట్ నీళ్లు చేలోంచి బయటికి తీసేస్తారు. బయటికి తీసేసిన తర్వాత అది 24 అవర్స్కి సన్నగా మొలక మొదలు పెట్టద్ది. ఎందుకంటే ఆల్రెడీ స్ప్రౌటింగ్ అయి ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ వాటర్లో పెట్టినారు. 24 అవర్స్ దాన్ని కూలింగ్ దాని బయట వాటర్ నుంచి బయట పెట్టి దానిపైన వరిగడ్డి లాంటిది కప్పి పెడతారు. ఇదేంటంటే యాక్చువల్లీ దీన్ని అంటారు బురదనారు అంటారు. బురదనారు ఎందుకంటారంటే బురదలో చల్లుతారు. బురదనారు ఏంటంటే రైతులు రేపు నాటేసేటప్పుడు వాళ్ళకి నాటుకు వేసే కూలీలకి నారు పీకేదానికి చాలా ఈజీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెట్టనారు కూడా ఉంటుంది. మెట్టనారు ఏంటంటే అది వేరే ప్రాసెస్. దాన్ని మళ్ళీ ఒక వీడియోలో కవర్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే ఈ బురదనారు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా పీక్కోవచ్చు. ఈజీగా అంటే నారు బయట పీకి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా వేరే దగ్గర, తీసుకునే దానికి కూలీలకి కంఫర్ట్గా కూల్గా ఉంటుంది. ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అది తీసుకొని ఇట్లా చల్లుతారు. చల్లిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 25 days 30 daysలో యాక్చువల్లీ ఈ ఏరియాలో ఏంటంటే ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ నారు పోస్తారు ఈ ఆళ్ళగడ్డ ఏరియాలో.